మనం ఇంతకుముందు వచ్చేసి 6th క్లాస్లో ఫస్ట్ లెసన్గా పటాల గురించి తెలుసుకున్నాం. పటాలు అంటే ఏంటి అంటే చిత్తుపటం అంటే డిస్టెన్స్ లేకుండా ఒక పటంలో ఏమేమి ఉంటాయి, మామూలుగా అక్కడ ప్రదేశంలో ఏమేమి ఉంటాయి, మైదానాలు ఉన్నాయా, పీఠభూములు ఉన్నాయా, పర్వతాలు ఉన్నాయా అనేటివి తెలుసుకోవడానికి పటాన్ని ఉపయోగిస్తారు అన్నట్టు. ఆ పటాలు అనేటివి చిత్తుపటంలో మనం ఇంతకుముందు 6th క్లాస్లో నేర్చుకున్నాం. అలాగే స్కేల్ గురించి కూడా నేర్చుకున్నాం. అది డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత డిస్టెన్స్ అనేది ఉన్నది అనేది కూడా మనం పటాల అధ్యయనంలో ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు 7th క్లాస్కి వచ్చేసరికి ఇంకొద్దిగా డీప్గా వెళ్ళబోతున్నాం అన్నట్టు. దీంట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి పటాల అధ్యయనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పటాల అధ్యయనంలో మనకి కర్ణాటక పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఉంటాయి. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే సతత హరిత అరణ్యాలు ఎక్కువ గల రాష్ట్రం ఏది అని అడుగుతాడు. కర్ణాటకలో గల పశ్చిమ కనుమల్లో సతత హరిత అరణ్యాలు ఎక్కువగా ఉంటాయి. కొకనా బీచ్ అనేది దక్షిణ అమెరికాలో ఉంటుందని గుర్తుంచుకోండి. కొకనా బీచ్ దక్షిణ అమెరికాలో ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుకున్నట్టే ఆసియాలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి అయితే ఆఫ్రికాలో అతిపెద్ద ఎడారి వచ్చేసి లిబియా. ఆఫ్రికా అనేది ఎలా ఉంటుందని అంటే మనం నిన్న చెప్పుకున్నట్లయితే భూమి ఇలా ఉంటే భూమధ్య రేఖ ఇలా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ భూమధ్య రేఖకు దగ్గరగా ఆఫ్రికా ఖండం వాళ్ళు ఉంటారు. అందుకే వాళ్ళు బ్లాక్గా ఉంటారు, అంటే భూమికి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు బ్లాక్గా ఉంటారు. అది ఆస్ట్రేలియా ఇక్కడ సైడ్ ఉంటుంది పటంలో, మనం గ్లోబ్లో చూసుకున్నట్టయితే. అందుకే వాళ్ళు కొద్దిగా వైట్గా ఉంటారు అని అంటే వాళ్ళకి ఎండ అనేది చాలా తక్కువ తాకుతుంది అన్నట్టు. సో ఆఫ్రికాలో లిబియా ఎడారి ఉంటుంది. ఇక్కడ అత్యధిక వర్షపాతం అనేది మనకు తెలుస్తుంది. తర్వాత మనకి ఖండాలలో చెప్పుకున్నట్లయితే మనకి 7 ఖండాలు ఉన్నట్టు మనం చెప్పుకున్నాము. ఆఫ్రికా, అంటార్కిటికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మొత్తం 7 ఖండాలు ఉన్నట్టు చెప్పుకున్నాము. ఇందులో అంటార్కిటికా అనే ఖండం అనేది వచ్చేసి మంచుతో కప్పబడిన ఖండం ఒకటి. ఇది వచ్చేసి మనకి మామూలుగా బేసిక్ ఇన్ఫర్మేషన్. మామూలుగా భూమి ఎత్తు అని అంటే భూమి మీద నుంచి ఇంత ఎత్తులో వాతావరణం ఉంది, ఇంత ఎత్తులో స్ట్రాటోస్ఫియర్ ఉంది, ట్రోపోస్ఫియర్ ఉంది అని చెప్తారు కదా. అదేలా కొలుస్తారంటే భూమి యొక్క ఎత్తుని సముద్రం మట్టం యొక్క ఎత్తుతో కొలిచి దానితో మనం భూమి ఎత్తుని కొలుస్తారు అన్నట్టు. భూమట్టం అని అంటారు. భూమి ఎత్తు లేకపోతే భూమి ఎత్తుని సముద్ర మట్టంతో కొలుస్తారు. యాక్చువల్గా విలేజెస్లో కూడా ఇట్లాగే చేస్తారు. మామూలుగా పటాన్ని ఇలా కొలిచినప్పుడు ఇట్లా ఒక్కొక్క లైన్ నుంచి ఇట్లా లైన్ గీసుకుంటూ వెళ్తారు అన్నట్టు. ఇలా లైన్ ఒక ఉంటే ఒక ఊరు నుంచి ఇంకో లైన్కి గీసినప్పుడు అన్ని ప్రదేశాలు అనేవి ఒకే రకంగా ఉండవు కాబట్టి కొన్ని కరెక్ట్గా లైన్కి స్ట్రైట్గా ఉంటుండొచ్చు, కొన్ని తక్కువగా ఉంటుండొచ్చు. వీటిని ఏమంటారంటే కాంటూర్ రేఖలు అని అంటారు. భూమి ఎత్తు నుంచి సమంగా గీసిన రేఖలను ఏమంటారంటే కాంటూర్ రేఖలు అంటారు. ఈ కాంటూర్ రేఖల్లో ఇలా గీస్తున్నప్పుడు ఒక ఊర్లో దీని యొక్క వాలు అనేది కిందికి కొద్దిగా తగ్గి ఉన్నది అనుకోండి, కొన్నిటికి అంటే పర్వత ప్రాంతంలో ఉంటే వాలు ఎక్కువగా ఉంటుంది, పర్వత ప్రాంతాలు తక్కువగా ఉంటే వాలు తక్కువగా ఉంటుంది. సో ఈ వాలు తక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు అనేటివి దగ్గరగా వచ్చే ఛాన్స్ ఉంటాయి ఒక ప్రదేశానికి ఇంకొక ప్రదేశానికి. అదే కాంటూర్ రేఖలు అనేటివి దూరంగా ఉంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది మనకు వచ్చేది. తర్వాత మనకు వచ్చేసి రాజధానుల గురించి తెలుసుకోవాలి. రాజధాని ఏ రాష్ట్రానికి ఏ రాజధాని అనేది తెలుసుకోవాలి. మహారాష్ట్రకు వచ్చేసి ముంబై, గుజరాత్కి వచ్చేసి గాంధీనగర్, రాజస్థాన్కి వచ్చేసి జైపూర్, పంజాబ్ వచ్చేసి చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ వచ్చేసి జమ్మూ అండ్ శ్రీనగర్, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి సిమ్లా, ఉత్తరాఖండ్ వచ్చేసి డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్ వచ్చి లక్నో. ఇక్కడ జనసాంద్రత మహారాష్ట్రకి ఎక్కువగా ఉంటుంది, 365. జనసాంద్రత అని అంటే ఒక
ఏంటిది ఒక కిలోమీటర్ పరిధిలో మామూలుగా చూసుకుని ఎంతమంది ఎక్కువ మంది నివసిస్తున్నారో వాళ్ళని జనసాంద్రత అని అంటారు. ఇది వచ్చేసి మనకు మహారాష్ట్రలో అత్యధికంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి రాజధానుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలాగే ఈ మనకి ఉంటాయి కదండి ఏంటి ద్వీపాలు, అండమాన్ అండ్ నికోబార్ ద్వీపాలు కానీ, లక్షద్వీపులు కానీ, వీటి గురించి కూడా వాటి రాజధానులు ఎవరు, వాటి ముఖ్యమంత్రులు ఎవరు అనేది తెలుసుకోవాలి. తమిళనాడుకు చెన్నై కానీ, కేరళకు త్రివేంద్రం కానీ, నాగాలాండ్కు కోహిమా కానీ, ఆంధ్రప్రదేశ్కి అమరావతి కానీ, తెలంగాణకు హైదరాబాద్ కానీ రాజధానులు అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి ఈ కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క రాజధానులు కూడా నేర్చుకుంటే బెటర్. తర్వాత వర్షం, సెకండ్ పాఠం వచ్చేసి వర్షం, నదులు. వర్షం అంటే ఏం లేదండి, ఫస్ట్ భూమి అనేది వేడెక్కి వాతావరణంలోకి వెళ్ళి వాటర్ రూపంలో, మేఘాల రూపంలో ఉంటుంది. ఆ మేఘాలకి చల్లని గాలి తాకినప్పుడు అది వర్ష రూపంలో కింద పడుతుంది. ఇలా కింద పడ్డప్పుడు అది వాటర్ అయి నదుల ద్వారా, చెరువుల ద్వారా, మహాసముద్రాల ద్వారా ఎక్కువగా వెళ్తుంది. యాక్చువల్గా వర్షాలు అనేటివి మహాసముద్రంలో ఎక్కువ కురుస్తాయి. ఇలా కురిసిన వర్షం మళ్ళీ ఎండకి మళ్ళీ వాతావరణంలోకి వెళ్ళడం, మళ్ళీ అక్కడ మేఘాల రూపంలో అవ్వడం, మళ్ళీ అది కిందకి వర్ష రూపంలో రావడం, దీన్నే జలచక్రం అని అంటారు. అర్థమైంది చెప్పింది. తర్వాత ఆర్ద్రత. ఆర్ద్రత అంటే నీటి యొక్క తేమ శాతాన్ని ఆర్ద్రత అంటారు. అంటే నీటిలో ఒక తేమ అనేది ఎక్కువ శాతం ఉంటే ఆర్ద్రత ఎక్కువగా ఉన్నట్టు, అని అంటే స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది అన్నట్టు. అలాంటి దాన్ని ఆర్ద్రత అంటారు. బాష్పీభవనం అంటే నీటి ఆవిరిగా మారే ప్రక్రియ. మనం మొక్కల్లో కానీ చూసుకున్నట్లయితే పత్రతంత్రాల ద్వారా బాష్పోత్సేకం కానీ, బాష్పీభవనం కానీ, వాటిని మరగబెట్టినప్పుడు నీరు ఆవిరైపోవడం కానీ, పొగలుగా వెళ్ళిపోవడం కానీ మనం చూస్తుంటాం. దీన్ని బాష్పీభవనం అంటారు. ద్రవీభవనం అంటే నీటి ఆవిరి, అని అంటే మేఘాల రూపంలో వచ్చిందని, అట్లానే ఇది ద్రవీభవనం అని అంటారు. దీన్ని ద్రవీభవనం అంటారు. యాక్చువల్గా మనకి ఋతుపవనాలు ఉంటాయి. ఋతుపవనాలు వచ్చేసి 2 రకాల ఋతుపవనాలు ఉంటాయి. వర్షాలు వచ్చేసి 2 రకాలు వస్తాయి. మనకి నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. రెండోది వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు ఉంటాయి. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు ఎక్కడ మొదలవుతాయని అంటే మనకి కేరళలో ఎక్కువగా వస్తాయండి. కేరళలో ఫస్ట్ మనకి తాకుతాయి, తర్వాత మనకి భారతదేశం అంతటా వ్యాపిస్తాయి. ఇవి జూన్ నుంచి అక్టోబర్ దాకా నైరుతి ఋతుపవనాలు అనేటివి వస్తాయి. ఎక్కువ వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాల వల్ల వస్తుంది. ఈశాన్య ఋతుపవనాలు అని అంటే వీటిని తిరోగమన ఋతుపవనాలు అని అంటారు. ఈ తిరోగమన ఋతుపవనాలు అంటే డిసెంబర్ నెలలో అని అంటే ఇక్కడికి వచ్చిన వాటర్ మళ్ళీ బంగాళాఖాతం నుండి రివర్స్ వచ్చేటప్పుడు కొద్దిగా వడగండ్లతోటి కురిసే వర్షాలు కానీ, అంటే పంటలకు నష్టం కలిగించే వర్షాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు అని అంటారు. ఇవి అక్టోబర్లో కురుస్తాయి. మనకి ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ ఇండియాలో కేరళ జరిగితే, మనకి తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్, బొంపల్లిలో అత్యధిక వర్షపాతం అని అంటే మనకి 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం జరిగితే దాన్ని అత్యధిక వర్షపాతం అని అంటారు. అత్యల్ప వర్షపాతం అని అంటే 60 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం జరిగితే దాన్ని అత్యల్ప వర్షపాతం అని అంటారు. మనకి ఇక్కడ వచ్చేసి ఈ వర్షపాతాల వల్ల మనకి వరదలు సంభవిస్తే, ఎక్కువగా వర్షపాతం వస్తే దాన్ని అతివృష్టి అంటారు, తక్కువ వర్షపాతం వస్తే దాన్ని అనావృష్టి అంటారు. ఈ అతివృష్టి వల్ల వరదలు రావడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇల్లు కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ వరదల వల్ల వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటే, ఆ వాటర్లోకి దిగొద్దు, ఆ వాటర్తో పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి, ఆ వాటర్లో కలిసిన వీటిని తినొద్దు.
వీలైతే దగ్గరలో ఉన్న దూరంగా వెళ్ళిపోవాలి, ఇల్లు దృఢంగా నిర్మించుకోవాలి అనేటి వరదల గురించి. అలాగే తుఫాన్లు అంటే ఎక్కువ వేగంతో వీచే గాలులనే తుఫాన్లు అని అంటారు. ఈ తుఫాన్ల వల్ల మనకి ఇంటిపై కప్పులు ఎగిరిపోవడం వల్ల కానీ అలాంటివి అని సంభవిస్తాయి. ఈ వరదలు, ఈ సునామీలు ఇట్లా బంగాళాఖాతంలో ఏర్పడే ఏంటి అల్పశ్రేణి ద్రోణుల వల్ల అనేటివి మనకి వరదలు కానీ తుఫాన్లు కానీ వస్తాయి. ఈ తుఫాన్ల నుంచి రక్షించుకోవడానికి మామూలుగా మనకి ఏంటిదనంటే ఇల్లు దృఢంగా నిర్మించుకోవాలి, తుఫాన్ వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి, ఇవన్నీ మామూలుగా ఉండే అన్నట్టు. ఇలా కాకుండా ఇంకొన్ని 2 రకాలైన నదులు ఉంటాయి. ఒకటి వచ్చేసి జీవనదులు అంటే ఇవి జీవితాంతం వాటిలో వాటర్ ఉంటాయి. కృష్ణ కానీ గంగా నదులు కానీ జీవితాంతం ఉంటాయి. లేకుండా వేరే వర్షం వచ్చినప్పుడే ఉండే వాటిని వర్షాభావ నదులు అని అంటారు. ఈ వర్షాభావ నదులు అంటే డిండి కానీ మూసి కానీ నది కానీ ఇవన్నీ వర్షపాత నదులు అండి, వర్షాభావ నదులు. మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి వరదలు వచ్చినప్పుడు వాటర్ చెక్ చేయడానికి కర్రలు ఉపయోగించుకోవడం కానీ, అత్యవసర కిట్లు ఉపయోగించుకోవడం కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, వరదలు వచ్చినప్పుడు పాములు అందులో ఉండడం అలాంటివి ఉంటాయి కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చేసి మనకి చెట్లు వచ్చేసి మనకు మొక్కలు అన్నట్టు. మొక్కలు ఇక్కడ మిషన్ కాకతీయ భాగంలో 2014లో మనకి మొక్కల సంరక్షణ పేరుతో అడవులు తగ్గిపోతున్నాయనే దాంతో మనకి మిషన్ కాకతీయ కానీ చెరువుల్ని సాగు చేయడం ద్వారా కానీ మనకి నీటి లభ్యత కానీ ఏదైనా సరే ఉపయోగపడుతుందని మిషన్ కాకతీయ ప్రోగ్రాం తీసుకొచ్చింది. అప్పుడు 47,000 చెరువుల్ని పునరుద్ధరించాలని లక్ష్యం పెట్టుకొని పూర్తి చేశారు. 2,300 కోట్ల మొక్కలు నాటాలని ఇప్పటి ప్రభుత్వం యొక్క అంచనా అనేది జరుగుతుంది. ఇలా కాకుండా మనకి చెరువుల్లో వచ్చేసరికి చెరువుల్లో పట్టే వాళ్ళు 3 రకాలు ఉంటారు. ఒకళ్ళు బెస్తవారు, గంగాపుత్రులు, వీళ్ళు ఇద్దరు. వీళ్ళు అనేటి చెరువులు వాడతారు. చెరువులు పట్టే మామూలుగా చెరువుల్లో చేపలు పట్టే వాళ్ళు అన్నట్టు. ఈ చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు ఇంగ్లీష్లో. ఇది కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చేపలు పట్టడానికి పొద్దున సాయం సమయం వచ్చేసి 8 గంటలు, మధ్యాహ్నం 1 నుంచి 4 గంటలు. రాత్రిపూట చెరువులకు వెళ్ళొద్దు. సునామీలు కానీ వరదలు కానీ తుఫాన్లు వచ్చేటప్పుడు కానీ చేపలు పట్టడానికి సముద్రాలలో కానీ చెరువులలో కానీ వెళ్ళకూడదు. తర్వాత వచ్చేసి మనకి కాకతీయ రాజుల సామంతుడైన బేతాళ రెడ్డి అని ఒక రాజేంద్రుడు ఉంటాడు. బేతాళ రెడ్డి ఇతని పేరు మీద ఒక గ్రామానికి బేతవోలు అనే పేరు పెట్టుకున్నాడు. ఇతని యొక్క భార్య అయిన విరలాదేవి ఒక చెరువును నిర్మించింది, విరలాదేవి అని. ఈ విరలాదేవి పేరు మీద కానీ ఈళ్ళదేవి అనే చెరువు ఒకటి ఇక్కడ ఉంది. ఈళ్ళదేవి అనే ఒక చెరువు ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మనకు చెరువుల మీద కనబడేది కట్టమైసమ్మ, గంగా దేవతలు కనబడతారండి. మనకి వచ్చేసి మనకి 2 రకాల వరలు కనబడతాయి. ఒకటి 30 కన్నులు ఉండే వరలు, 60 కన్నులు ఉండే వరలు. 30 కన్నులు ఉండే వరల్ని చిన్న పరిష అని అంటారు. చిన్న పరిష, ఇది పెద్ద పరిష. తర్వాత వచ్చేసి మనకి ఉదయం 4 గంటల నుంచి పొద్దుగాల 8 దాకా వెళ్ళాలి చేపలు పట్టే వాళ్ళు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 దాకా వెళ్ళాలి. మగవాళ్ళు చేపలు పడితే ఏం చేస్తారా అంటే లేడీస్ అమ్ముతారు. ఇక్కడ తెలంగాణలో జరిగేది అదంతే. తర్వాత భూగర్భ జలాలు అంటే మనకి భూగర్భంలో ఉండే వాటర్ అనే దాన్ని భూగర్భ జలాలు అని అంటారు. ఇక్కడ వచ్చేసి మనకి గట్టిగా ఉండే రాతి అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉప్పు, ఫ్లోరైడ్ అనేది మనకి ఎక్కువ ఉప్పు, ఫ్లోరైడ్, ఖనిజాలు అనేవి భూగర్భ జలాల్లో అధికంగా ఉంటుంది. మనకు సూర్యాపేట కానీ నల్గొండ జిల్లాలు కానీ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే అక్కడ ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాటర్లో
ఫ్లోరైడ్ అనేది ఎక్కువగా అధికంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 7th క్లాస్లో ఫస్ట్ పాఠం వచ్చేసి పటాల అధ్యాయం, సెకండ్ క్లాస్ వచ్చేసి మనకి వర్షము, థర్డ్ క్లాస్ వచ్చేసి చెట్లు. పటాల అధ్యాయంలో మామూలుగా పటాలు ఏమేమి ఉంటాయి అది వచ్చేసి, సెకండ్ వచ్చేసి వర్షం ఆవిరిగా ఎలా మారుతుంది, వర్షం కిందికి ఎలా వస్తుంది, ద్రవీభవనం చెందుతుంది, తర్వాత వర్షంలో మనకి ఏ నదులు జీవనదులుగా ఉన్నాయి, ఏ నదులు ఏ రకంగా ఉన్నాయి, డెల్టాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత వచ్చేసి చెట్లు మన సంరక్షణ కోసం చెట్లు ఎలా ఉపయోగపడుతున్నాయి, వరదలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటివి ఈ టాపిక్లో కవర్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్స్, బాయ్.